మేడం ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే బుద్ధ వెంకన్న గారు కూడా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పేర్ని నాని గారు మీరు దొరికిపోయారు. ఇప్పుడన్నా మీరు చెంపలేసుకోండి. మీరు తప్పు ఒప్పుకోండి అన్నట్టు పేర్ని నాని గారు ఐ మీన్ బుద్ధ వెంకన్న గారు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ పేర్ని నాని గారు నా తప్పేం లేదు అన్నట్టుగా ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇది తప్పు ఎందుకు లేదండి ఇక్కడ పేర్ని నాని గారు చెప్తున్నారు కదా! పేర్ని నాని గారే తప్పు చేశానని ఆయన ఎందుకు ఫైన్ నేను పే చేస్తానని ఎందుకు చెప్పాడు? ఆయన చెప్తున్నాడు కదా ఆరోపణలు వేస్తున్నారని నేను పే చేస్తున్నాను. ఆరోపణలు చేస్తే నువ్వు కోర్టులు లేవా? నువ్వు కోర్టులు ఉన్నాయి కదా, సో నీ తప్పు లేనప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అవును. సో నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు నేను పే చేసేస్తాను అంటున్నప్పుడే తెలిసిపోయింది కదా నువ్వు తప్పు చేసావు అనేది. ఎవరికి చెప్పినా అర్థమైపోయే విషయమే ఇది. సో ఆయన చేసింది తప్పు అక్కడ. సో దానికోసం ముందే అడ్వాన్స్ గా నేను పే చేసేస్తాను అని చెప్పి ఈ రోజు చెప్తున్నాడు. అదే బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పారు, నువ్వు చేసిన తప్పు చేసావు, చంపలేసుకో అని చెప్పి అని అన్నారు. సో వాళ్ళకి చంపలేసుకుంటే వదిలేస్తే ఎలాగా? చంపలేసుకున్నారని వదలలేం కదా. సో చంపలేసుకుంటారు, ఇప్పుడు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు, ఏమైనా చేస్తారు, పే చేస్తామంటారు, ఏదైనా చేస్తారు. సో అది కాదు కదా. తప్పు చేసినప్పుడు తప్పునే ఖండించాలి. రేపు పొద్దున వాళ్ళ కోర్టుకి వెళ్ళాలన్నా సో దానికి అదేదో కోర్టు త్రూ ఫైన్ కట్టించాలి. ఓకే. ఎందుకంటే అది అట్లా రికార్డెడ్ గా నిలిచిపోతుంది. ఓకే. సో అలాంటివి చేస్తే ఇంకొక నాయకుడికి నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబడుతుంది. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటివన్నీ బయట వస్తుంది. జీవితాంతం ఆ మచ్చ మనకు ఉంటది. అంటే ఒక కోర్టులో ఒకసారి రికార్డెడ్ గా ఎక్కిన తర్వాత ఆ మచ్చ ఎప్పటికీ ఉంటది కదా. సో అట్లాంటివే జరగాలి వాళ్ళకి. ఓకే మేడం, ఇక్కడ జయసుధ గారి పేరు వస్తుంది. మా ఆవిడ ఐ మీన్ ధైర్యవంతురాలు కాబట్టి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా తట్టుకొని అలా నిలబడింది. అదే వేరే వాళ్ళు అయితే ఉరేసుకొని సచ్చేవాళ్ళు అని అలా పేర్ని నాని గారు మాట్లాడతారు. అంటే ఇక్కడ ఉమెన్ కార్డు తీస్తున్నారు పేర్ని నాని గారు మనం చూసినట్లయితే. ఆయన సింపతి, వాళ్ళ ఆవిడ ఎవరో ఎవరికి తెలియదండి. వాళ్ళ ఆవిడ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడింది ఎక్కడైనా విన్నామా? సోషల్ మీడియాలో ఎక్కడైనా విన్నారా? ఎవరైనా చెప్పండి. ఆవిడ ఎవరో కూడా తెలియదు. సో అది కూడా జయసుధ అని చెప్పి ఇప్పుడు చెప్తుంటే అందరూ ఎవరు జయసుధ అని అనుకుంటున్నారే గానీ ఆవిడ ఎవరనేది కూడా తెలియదు ఎవరికి. ఆవిడ గురించి ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసింది కూడా లేదు. ఆవిడ గురించి ఎప్పుడు ఆవిడ పొలిటికల్ గా కూడా బయట వచ్చింది కాదు. సో ఆవిడ గురించి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు ఆ లేడీస్ ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైనా చేయగలరు సమర్థులు. ఇప్పుడు ఆ భార్యని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడా? అంతే కదా. ఇప్పుడు ఆయన్ని బాబు గారు క్లియర్ చిట్ ఇచ్చేసారు. ఆవిడ అరెస్ట్ చేసేది లేదు, ఆవిడ మీదకి వచ్చేది లేదు. సో ఎందుకు ఇప్పుడు నీకు వాళ్ళ వైఫ్ గురించి, ఆయన వైఫ్ గురించి ఈ రకంగా బయట తీసుకొస్తున్నాడు? అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. సో ఆవిడకి క్లియర్ చిట్ ఇచ్చినట్టే, మీ తప్పులు ఏమైనా చేసుంటే నువ్వు ఫేస్ చేయాలి. సో ఆవిడ గురించి పెట్టుకోవటం, ఆడవాళ్ళ మీద కక్ష సాధింపు అనేది ఈ రోజు గుర్తొచ్చింది. ఆవిడ సూసైడ్ చేసుకొని తెచ్చిపోయేంత మాటలు ఎక్కడ నేను వినలేదండి. ఇంకా మీరు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు అదే పేర్ని నాని గారు అదే అసెంబ్లీలో లేరా? ఆ రోజు ఏం చేసా? నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరం గారిని మాట్లాడా లేదా? మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీలో ఉన్నావు కదా. అంతకన్నా పెద్ద మాటలు ఎవరైనా పడ్డారా ఈ రాష్ట్రంలో? లేదు కదా. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా, ఏ పొలిటీషియన్ వైఫ్ కూడా అంత అట్లాంటి మాటలు భరించలేదు కూడా. అవును, లోకేష్ పుట్ట గురించి మాట్లాడారు, ఎన్ని మాటలు మాట్లాడారు. అయినా ఈ రోజు లేడీస్ కంతా కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నారు. ఇది పొలిటికల్ గా ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు చెయ్యలేక అంటే రాజకీయంగా ఎదుర్కోలేక అప్పుడు ఇంకా వాళ్ళు ఏంటనేది వాళ్ళకే అర్థం అవ్వాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.